దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో షరతులు లేకుండా సాయం చేయండి అనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. అంచనాలను మించి వరద నష్టం, ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగ నిబంధనలు సవరించాలని చెప్పేసి కూడా ఆ వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మున్నేరు వరద నివారణ రక్షణ గోడతో శాశ్వత పరిష్కారం సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇటు నోటీసులు ఇవ్వకుండా చర్యల ఇతర శాఖల అనుమతులు పట్టించుకోరా హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక విద్యుత్ శాఖలో లంచగొండితనాలు దక్షిణ డిస్కామ్ సంబంధించిన అంశాలు కాల్ సెంటర్కు వెల్లువెత్తిన ఫిర్యాదులు 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపై వేటు సంబంధించిన వార్తను కూడా ఈనాడు దినపత్రికలు కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన విషయం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కేజ్రీకి బెయిల్, సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు సంబంధించిన వార్తని హైలైట్ చేశారు. ఇంతకుముందు ఈడీ కేసులో విముక్తి, జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పుపట్టిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మీద విడుదలవుతున్నట్టే అరెస్ట్ చేయాల్సినటువంటి తొందర ఏమిటి అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక బీజేపీ నియంతృత్వాన్ని వీడాలనే వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. సత్యం ఓడిపోదు అనే ఆప్ కూడా కామెంట్ చేశారు. 10 ఏళ్లుగా దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం అనే వార్తని హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆగని రగడ, ఇక కౌశిక్ రెడ్డి ఆర్కేపూడి గాంధీ వివాదంలో ఉద్రిక్తత, గాంధీ ఇంటికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నం, హరీష్, కౌశిక్, షమీపూర్ రాజు సహా నేతలను హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇక దాడి చేయించింది సీఎం డీజీపీ కాదా, ఫిర్యాదులకు వెళ్తే అరెస్టుల అనే వార్తను కూడా హైలైట్ చేశారు. ఇక హత్యాయత్నం చేసే వారికి బందోబస్తు, రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దారుణాల పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక హైడ్రా తీరు ఆందోళనకరం, ఇక చట్టబద్ధత లోపించినట్టుంది. ఇక జిహెచ్ఎంసీ అధికారులు ఎలా బదలాయిస్తారు, హైకోర్టు కూడా తెలిపినటువంటి వార్తని హైలైట్ చేశారు. వివరాలకు సమర్పించాలని చెప్పి సర్కార్కు ఆదేశం, జీవోపై స్టేకు నిరాకరణ. ఇక హైడ్రా భయంతో ఇక కబ్జాలు ఉండవు, ఎవరు ఆ ధైర్యం చేయలేరు, వైసీపీ నేత కాటసాని భార్య పిటిషన్పై హైకోర్టు వ్యాఖ్యలు. ఇక త్వరలో హైడ్రా వెబ్సైట్ సంబంధించిన వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక అబుజ్మడ్లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రం కూడా ఏర్పాటు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేయడం జరిగింది. ఇక సోమేష్ కుమార్కు నోటీసులు, జీఎస్టీ కేసులో మాజీ సీఎస్కు జారీ, వాణిజ్య పనుల అధికారిపై పైన విచారణ, అసలు నిందితుల్ని గుర్తించే పనిలో సిఐడి, ఈ వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక అత్యాచారం చేయబోయిన డాక్టర్పై నర్స్ సర్జికల్ స్ట్రైక్, ఇక సర్జికల్ బ్లేడ్తో మర్మంగం కోసివేత, బీహార్లోని గంగాపూర్లో ఈ ఘటన సంబంధించినటువంటి వార్తని ఆంధ్రజ్యోతిలో హైలైట్ కూడా చేశారు. ఇక సాక్షి దినపత్రిక సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. సాక్షి దినపత్రికలో నష్టం 10,320 కోట్లు, వర్షాల వరదలపై కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. ముఖ్యంగా దెబ్బతిన్న వేలాది ఇల్లు, లక్షలాది ఎకరాల్లో పంట మునక, చెరువులు పొంగడంతో రోడ్లు కల్వర్ట్లు కొట్టుకుపోవడం, అంచనాలు మించి నష్టం జరిగిందనే వార్తని హైలైట్ కూడా చేశారు. ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడలేని పరిస్థితి అంశాన్ని కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనే విమోచన కార్యక్రమాలు, ఇక హైడ్రా ఏర్పాటుపై స్టే ఇవ్వలేం అనే వార్తను కూడా హైలైట్ చేశారు. ఇంకా ఎమర్జెన్సీ కన్నా దారుణం, ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాకా నేతల అరెస్టులు అన్యాయం అనే వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది. ఇక ఆర్కేపూడి గాంధీకి బందోబస్తు ఇచ్చి మరి కౌశిక్ రెడ్డిపై దాడి చేయించారు, మీడియా లీకులు, చిట్చాట్లతో శాంతి భద్రతలు సాధ్యం కావు, ఫిర్యాదు చేయడానికి వెళ్తే అరెస్ట్ చేసి అటవీ ప్రాంతంలో తిప్పుతారు అనేది వారు హరీష్ రావు కూడా ఫైర్ అయినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం, ఎమ్మెల్యే ఆర్కేపూడి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్ ప్రకటనతో అలర్ట్, హరీష్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్టు సంబంధించిన వార్తని సాక్షిలో హైలైట్ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలు, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండండి, డీజీపీని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక 10,000 కోట్ల రుణంపై తర్జన భర్జన, అవసరాల కోసం రుణం తీసుకోవాలని భావించిన సర్కార్ హైదరాబాద్లో 400 ఎకరాల భూములు తాకట్టుకు నిర్ణయం, అనుభవం కలిగిన మర్చెంట్ బ్యాంకర్లతో బాధ్యత కూడా అప్పగింత సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక మరో దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ హైలైట్స్ చూద్దాం. నమస్తే తెలంగాణలో తెలంగాణ హౌస్ అరెస్ట్ అనే వార్తను కూడా బ్యానర్ ఐటమ్ కూడా వేయడం జరిగింది. సర్కార్ అణచివేతల పర్వం, బీఆర్ఎస్ నేతల నిర్బంధం, రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి అరెస్టులు, పార్టీ ఆఫీస్ చుట్టూ బలగాల మోహరింపు, పలువురు ముఖ్య నేతల ఇంట్లో నిర్బంధం, దవాఖానాలకు వెళ్ళనీయకుండా అడ్డగింత, వెంట రావాలని హరీష్కి చెప్పినా కూడా ససేమిరా విధంగా కొనసాగింది. ఇక సాగు భూములకే రైతు భరోసా సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ చేయడం జరిగింది.
మరోవైపు 10 ఎకరాల వరకే పెట్టుబడి సాయం, తెల్ల కార్డు లేని రైతులకి నెలాఖరులోగా మాఫీ. మంత్రి తుమ్మల చేసినటువంటి కామెంట్స్. ఇక కేజ్రీవాల్ విడుదల, సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, సచివాలయానికి వెళ్ళొద్దు, సంతకం చేయొద్దు అనేది షరతులు కూడా పెట్టారు. కేసు గురించి బయటకి మాట్లాడదనేది షరతు కూడా ఇవ్వడం జరిగింది. ఇక నోటీసులు లేకుండా కూలుస్తారా, అక్రమ నిర్మాణం అయితే నిబంధనలు పాటించారా, హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం సంబంధించిన వార్తను కూడా హైలైట్ కూడా చేయడం జరిగింది. ఇక ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. దాంతోపాటు నీట్ డైలమా సంబంధించిన వార్తని హైలైట్ చేశారు. మరో 500 కోట్ల అప్పు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్. 17న ఆర్బీఐ నుంచి పొందే ప్రయత్నం. ఈ నెలలో ఇప్పటికే 4000 కోట్లు. ఇక రైల్లో బాలికపై లైంగిక దాడి, తల్లి లేని సమయంలో ఆగయత్వం సంబంధించిన వార్తని నమస్తే తెలంగాణలో హైలైట్ చేశారు. ఇక వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో మళ్ళీ సెంటిమెంట్ రాజకీయం. ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను రాజేస్తున్న బీఆర్ఎస్. సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆంధ్ర వ్యక్తిగా ముద్ర. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, ప్రాంతీయ విభేదాలు బీఆర్ఎస్ రెచ్చగొడుతున్నారని చెప్పేసి మంత్రి పొన్నల చేసినటువంటి కామెంట్స్. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు, రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అల్లరు సృష్టిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి కౌశిక్ రెడ్డి సర్పంచ్ పోస్టు కూడా పనికిరాడని చెప్పేసి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు చోటు చూస్తున్నాం. ఇక శాంతి భద్రతలకు దెబ్బతీస్తే సహించం, బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకుంటాం, డీజీపీ తెలపడం జరిగింది. ఇక ఎమ్మెల్యే గాంధీ కౌశిక్ రెడ్డి ఘటనపై ఆర్ఆర్ రిపోర్ట్ ఇవ్వాలని సైబరాబాద్ సిపికి ఆదేశాలు. ఇక షరతులు లేకుండా వరద సాయం చేయండి, కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రాష్ట్రంలో వరద నష్టం 10,320 కోట్లు. రూల్స్ ప్రకారం ఎన్డీఆర్ఎఫ్ నుంచి ₹1 వాడుకోలేం. కిలోమీటర్లు రోడ్డు డ్యామేజ్ లక్ష ఇస్తే టెంపరీ రిపేర్లు కూడా కావని వార్తను కూడా హైలైట్ చేశారు. ఇక ఇవన్నీ కొన్ని అంశాలపై పొలిటికల్గా ఉన్నటువంటి కొన్ని అంశాలపై చర్చిద్దాం.